Hi everyone. Today we explain about multiplication by 11. ఇది మల్టిప్లికేషన్స్లో ఇదొక స్మాల్ ట్రిక్ మాట. అయితే ఈ మల్టిప్లికేషన్ బై 11 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 1 is the number itself. Okay, like that. Number itself, like that. 11 we multiplied by any number. The multiplication by 11 is the నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే 1తో మనం ఏం మల్టిప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 5 into 1తో మనం ఏం మల్టిప్లై చేస్తే మనకి సేమ్ నెంబర్ వస్తుంది. అలాగే 11తో ఏం మల్టిప్లై చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ 5 into 11, ఇంకా 11తో ఏం మల్టిప్లై చేసినా ఒకే నెంబర్ 2 times రిఫ్లెక్ట్ అవుతుంది. 2 times రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 45 into 11. 45 into 11 అంటే దీన్ని ఈజీ మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ 4 అండ్ నెక్స్ట్ 5 రాసుకున్నాం. అండ్ ఈ మిడిల్ రెండు ఎడిషన్ చేస్తాం. ఈ మిడిల్ రెండు ఎడిషన్ చేస్తే మనకి వాల్యూ 9 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 495. అదే మనం ఓల్డ్ రెగ్యులర్ మెథడ్లో చేస్తే 45 into 11, 1తో మనం ఏం మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. 1 into 5, 5, 1 into 4, 4, అగైన్ 1 into 5, 5, 1 into 4, 4. సో 5, 9, 4. చూసారా, ఈజీగా ఇలా మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎప్పుడైనా మల్టిప్లైడ్ బై 11 వస్తే టైం వేస్ట్ చేసుకోకుండా ఈజీగా ఈ మెథడ్కి వెళ్ళిపోవడం గుడ్. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ఎగ్జాంపుల్ 57 into 11. సేమ్ ఇలాగే 5 and 7 ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 12 వచ్చింది. సో ఈ 1 అనేది ఇటు జంప్ అవుతే 1 + 5 ఈక్వల్ టు 6. 6 to 5 అవర్ ఆన్సర్ ఇస్ 627. దీన్ని రెగ్యులర్ మెథడ్లో చేస్తే 1 into 7, 7, 1 into 5, 5, again 1 into 7, 7, 1 into 5, 5. So 7, 12, 1, 6, 5. సో సేమే వచ్చింది. అండ్ ఇలాగే 3 digit నెంబర్ ఇప్పుడు చూపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 243ని మనం ఇంటూ మల్టిప్లైడ్ బై 11తో చేయాలి అనుకుంటే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ నెంబర్ని ఇక్కడ రాస్తున్నాం, 3 ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు 2 నెంబర్స్ కాబట్టి ఇప్పుడు ఈ 2 తీసుకుంటాం. ఫస్ట్ ఈ 2 ఎడిషన్ చేస్తాం, నెక్స్ట్ ఈ 2 ఎడిషన్ చేస్తాం. ఈ 2 ఎడిషన్ చేస్తే ఎంత? 6. ఈ 2 ఎడిషన్ చేస్తే ఎంత? 7. సో అవర్ ఆన్సర్ ఈస్ 2673. ఇలా మల్టిప్లైడ్ బై 11ని ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.